తనను గెలిపిస్తే దేశమంతా పిఠాపురం వైపు చూసేలా చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. ఆయన గెలిచారు. ఇప్పుడు దేశమంతా పిఠాపురం వైపు చూస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో దళితులను సంఘ బహిష్కరణ చేసి అవమానించిన నిస్సిగ్గు వ్యవహారాన్ని చూసి అసహ్యించుకుంటోంది. జరగకూడని దురాచారం జరిగిపోవటం ఒక ఎత్తైతే తన నియోజకవర్గంలో ఇంత ఘోరం జరిగితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు నోరు మెదపకపోవటం చూసి యావత్ దేశం పిఠాపురం వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో అగ్రకులస్తులు దళితులను సామాజికంగా బహిష్కరించిన దుర్మార్గం తెలిసిందే. దళితులకు ఎవరూ ఏమీ అమ్మకూడదని ఆంక్షలు విధించారు. ఈ ఘోర దురాచారం జరిగి వారం రోజులు దాటినా ఇంతవరకు నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు దీన్ని మాట మాత్రంగా కూడా ఖండించలేదు, బాధితులను పరామర్శించలేదు. నా నియోజకవర్గంలో ఇలాంటి అనాచారాలు జరగడానికి వీల్లేదని గట్టిగా ఓ మాట అనలేదు. సామాజిక బహిష్కరణ అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితుల్లో అధికారులను పంపి శాంతి కమిటీ వేయించి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టమని అనిపించుకున్నారు కూటమి పాలకులు. మల్లాం గ్రామాన్ని దళిత సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు కూడా సందర్శించారు. దళితులపై బహిష్కరణ విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. అందరూ పాపం లేచి టీ షాపులకు వెళ్లారు. చంటిబిడ్డలకి పాలు ఇవ్వడం కోసం కొంతమంది తల్లులు షాపులకు వెళ్లారు. టీ వెళితే మీకు మేము టీ ఇవ్వం అని అగ్రవర్ణాలు టీ ఇవ్వలేదు. దాంతో పాటుగా పాలు ఇమ్మంటే, చంటిబిడ్డండి పాలు ఇమ్మంటే పాలు కూడా ఇవ్వం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము ఎక్కడ చేయగలమని. కిరాణా సారి పెట్టిందంటే కిరాణా షాప్కి వెళ్తే చింతపండులో పురుగులు ఉంటాయి, మరలా మేము అది మీకు ఏది ఇవ్వన్నారు. చివరికి ఎంత దారుణం అంటే ఇతర ప్రాంతాల నుంచి చేపలు అమ్ముకోవడానికి వచ్చిన వారి మీద కూడా మీరు ఈ ఊర్లో ఈ దళిత పేటకు చేపలు అమ్మొద్దు, అసలు కొత్తిమీర కరివేపాకు ఎవరు తిరక్కండి అని పంపించేశారంటే మనం మానవ సమాజంలో ఉన్నామా? మనం మనుషులమేనా? మనం మనుషులమా పశువులమా? మానవత్వం లేదా? చిన్నపిల్లలకి పాలు ఇవ్వకపోయి తినే ఆహారం ఇవ్వకపోతే ఎలా బతకాలి? నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా నోరు తెరిస్తే బాగుంటుందని ఆందోళనకారులు హితవు పలికారు. సామాజిక బహిష్కరణ విధించిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టాల ప్రకారం శిక్షించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. క్షమించరాని నేరం చేసిన వారిని పిలిచి బాధితుల పక్కన కూర్చోబెట్టి రాజ్యమంత్రాలు పఠించడం కరెక్ట్ కాదని వారు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటన ఏమైనా పవన్ కళ్యాణ్ చేయించారా అని వారు నిలదీస్తున్నారు. పిఠాపురాన్ని ప్రతిసారి వార్తల్లో ఉంచడానికి కొందరు కావాలనే ఇటువంటి ఘటనలకు కుట్ర చేస్తున్నారని పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరిమిలా అది అయిపోయిన తర్వాత నిన్న మొన్న ఏదో ఒక ఇడ్లీ అమ్మలేదని, లేకపోతే ఏదో పాలు ఇవ్వనన్నారనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మేము చెప్పేది అంటే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో బహిష్కరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం వైపు చూడాలంటే ఇప్పుడు బహిష్కరణకి గురి చేసే విధానం చేశారు. ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నిజంగా నా దృష్టికే చాలా లేటుగా వచ్చింది. మేము చేస్తామా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. ఎవరో ఈ నియోజకవర్గంలో కావాలనే ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు. అయితే నియోజకవర్గంలో దళితులు, ఇతర బీసీ, ఎస్టీ వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో అసలు ఏమీ జరగలేదన్నట్లుగా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.